భారతదేశ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మహిళా బిల్లు డీలిమిటేషన్ విషయంలో కొన్ని రాజకీయ పక్షాలు అనుసరిస్తున్న తీరు ఆక్షేపణీయం. డీలిమిటేషన్ ఉమెన్ బిల్ పేరుతో బీజేపీ దేశంలో తన రాజకీయ ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తున్న తరుణంలో దక్షిణాది పార్టీలు, ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాజకీయ నాయకత్వం, పార్టీలు కూడా కాదు, చాలా పార్టీలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా, ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడడం అనేది వాళ్ళ అవగాహన రాహిత్యం అనుకోవాలనో, వాళ్ళ అచేతనం అనుకోవాలనో, లేదంటే వాళ్ళ బానిస మనస్తత్వానికి ఇది ఒక కారణం అనుకోవాలనో తెలుస్తలేదు. భాజపా అంటే బానిసల జనతా పార్టీ. ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో ఏ పార్టీ, వాళ్ళ పార్టీ ఏది చెప్తే కింద అది చేస్తారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న దాన్ని ఆక్షేపించడం, దాన్ని అర్థం చేసుకోలేకపోవడం, లేదంటే హైబ్రిడ్ మెథడాలజీ అంటే కనీసం దాని పట్ల ఒక స్టడీ కూడా లేకపోవడం అనేది చాలా విచిత్రమైన పరిస్థితి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న దాన్ని కనీసం అర్థం చేసుకోవడానికి కూడా ఆలోచించకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు కావచ్చు, అక్కడ ఉన్న వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు. కానీ ఈరోజు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ కూడా దీని మీద మాట్లాడకపోతే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కొంత రాజకీయ అవగాహన ఉందని అందరం అనుకుంటాం, ఆయన కూడా మాట్లాడకపోతే రేపు దక్షిణాదికి జరగబోతున్న నష్టం గురించి ప్రశ్నించని పార్టీలకు రేపు ఇక్కడ రాజకీయాలు చేసే నైతిక హక్కు కూడా ఉండదు. అంటే నిరంతరం దక్షిణాది రాష్ట్రాలు కేవలం మనం డబ్బులు చెల్లించడానికి తప్పితే రాజకీయంగా ఎదగడానికి అవకాశం లేని స్థితిని బీజేపీ తెస్తున్నది. ఇలా పొత్తులో ఉన్నది కాబట్టి అని మాట్లాడకపోయినా, ఇక్కడ ఉన్న బీజేపీ అదే, బీఆర్ఎస్ అదే మాట్లాడుతున్నది. బీజేపీ మాట్లాడిందే బీఆర్ఎస్ మాట్లాడుతున్నది. అక్కడ టీడీపీ మాట్లాడిందే జగన్ మాట్లాడుతున్నాడు. అక్కడ స్టాలిన్ ఒక్కడే మాట్లాడుతున్నాడు, మిగతా పార్టీలన్నీ కూడా ఆలోచిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ స్టాండ్కు భిన్నంగా అనిపిస్తున్నప్పటికి కూడా ఏది రేవంత్ రెడ్డి గారు అంటున్నది అది ఒక ప్రాంతం యొక్క అస్తిత్వ సమస్య. అసలు దక్షిణాదికి నాయకుడే లేకపోవడం అనేది ఒక విచిత్రం. రేపటి రోజున ఈ వీరు తీసుకుంటున్న నిర్ణయం, అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం రేపు దక్షిణాదికి శరాఘాతంగా మారబోతున్నది. మళ్ళీ దక్షిణ ఉత్తర భారతదేశాల యొక్క వైరుధ్యాలు పెరిగి దక్షిణాది ఉద్యమం వస్తే మళ్ళీ అది ఇంకెవరో చేసిందని అవాండాలు వేయడానికి ఉపయోగపడుతుంది బీజేపీ తప్పితే ఒక జాతి యొక్క సమగ్రతకు విఘాతం కల్పించే హక్కు బీజేపీ ప్రభుత్వానికి లేదు. వాళ్ళ థియరీ ఏంది, ఉత్తరాదిని ఎక్కువ సీట్లు వస్తే మేము లబ్ధి పొందుతాం, మాకు ఇది మాత్రమే కావాలి, దక్షిణాదిలో సీట్లు రావట్లేవు కాబట్టి దాంతో మనకు అక్కరే లేదు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా 1 మ్యాన్ 1 ఓట్, 1 ఓట్ 1 వాల్యూ. అలాంటప్పుడు నా ఓటుకే విలువ లేనప్పుడు దక్షిణాది యొక్క రాజకీయ అస్తిత్వాన్ని ఎవరు పట్టించుకుంటారు? 850లో 600 పైచీలకు మరి బీజేపీ లేకపోతే ఉత్తరాది పార్టీలో, ఉత్తరాది ఎంపీలో గెలిస్తే దక్షిణాది ఓటుతోనో, ముఖ్యమంత్రితోనో, ఇంకెవరితోనో ఏమవసరం ఉంది? కాబట్టి ఇది ఒక ప్రాంతం మీద ఇంకొక ప్రాంతం ఆధిపత్యాన్ని చెలాయించడం అనేది రాజ్యాంగ వ్యతిరేకం. ఆ రోజు అంబేద్కర్ గారు కూడా చెప్పిండ్రు, దక్షిణాదికి ప్రయారిటీ పెరగాలంటే హైదరాబాద్ను సెకండ్ క్యాపిటల్ చేయండి అని ఆ రోజే చెప్పిండు. కానీ క్రమేపీ దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయి. అలాంటి సందర్భంలో రాజకీయంగా అభివృద్ధి చెందకుండా చేస్తున్న ఈ ఉత్తరాది నాయకుల యొక్క ఆధిపత్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించడాన్ని అర్థం చేసుకుంటే మంచిది. ఈరోజు ఒకవేళ త్వరితగతిన వాళ్ళు బిల్ పాస్ చేయించడం అనేది మూజువాని ఓటుతోనో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసిందనుకోండి, రేపు చర్చ లేకుండా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటే రేపు జరిగే పరిణామాలకు ఎవరికి బాధ్యత వహించాలి? కాబట్టి ఇది ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలు, నష్టపోతున్న వాళ్ళంతా కూడా ఆలోచించాల్సిన సందర్భం. బీజేపీ నాయకులైనా ఇంకా ఏ పార్టీ నాయకులైనా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు చెప్పేవాళ్ళు చారిత్రక ద్రోహం దక్షిణాదికి చెయ్యకండి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే స్వాతంత్ర సంగ్రామం లేకపోయినా రేపు దక్షిణాదికి అన్యాయం జరిగితే
పోరాడాల్సిన దానిలో ముఖ్యమంత్రి గారు ముందుంటారు. మాలాంటి యువకులమంతా కూడా, ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం కొరకు పోరాడిన వాళ్ళము, దక్షిణాది అస్తిత్వం కొరకు పోరాడంలో తప్పు లేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో అన్ని రకాల అణిచివేతలకు, రాజకీయ, ఆర్థిక, సామాజిక అణిచివేతలకు కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రదారుడుగా మారి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటే ప్రశ్నించక ఉండక తప్పదు. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే, ఈ ప్రాంత యువకులు ప్రత్యేకించి ఈ నిర్ణయాన్ని పట్ల వాళ్ళ యొక్క క్లారిటీని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు అనే అంశాలన్నింటినీ కూడా శాస్త్రీయంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.